హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి 1134. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి గైస్, యాక్చువల్లీ మూవీ యాక్ట్ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళైనా ఓ స్టోరీ లైన్ అనేది బాగుంది. అట్ ది సేమ్ టైం మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాస్ ఏంటనేది కూడా ఇండెప్త్గా చెప్తాను. సో మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే గైస్, యాక్చువల్లీ ఒక ఏటీఎంలో ఒక ముగ్గురు దొంగతనం చేయడానికి వెళ్తారు. ఆ ముగ్గురు ఎవరికి వాళ్ళు తెలియదు అనమాట. సో అనుకోకుండా ఒకరోజు ఆ ముగ్గురిని ఒకరు బంధిస్తారు. బంధించి టార్చర్ అవి ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే మరి ఇంతకీ వాళ్ళని ఎవరు బంధించారు, వాళ్ళ దగ్గర నుంచి ముగ్గురు ఎలా బయటపడ్డారు, ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, పర్వాలేదు, బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బికాస్ ఆఫ్ చిన్న మూవీకి చిన్న బడ్జెట్ ఉంటుంది కాబట్టి సో నాట్ ఏ ఇష్యూ అని చెప్పొచ్చు. ఇంకా చాలామంది ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు కొత్త యాక్టర్సే. స్టోరీ లైన్ బాగున్నా ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే జస్ట్ ఓకే, పర్వాలనిపించింది, సూపర్ అని నేను చెప్పలేను. ఇంకా ఫైనల్గా మరి ఈ మూవీకి నువ్వెంత ఇస్తావు భయ్యా ఆ రేటింగ్ అంటే? నేనైతే 5కి 2.5 ఇస్తా. సో ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి. సో ఇలాంటి మూవీ రివ్యూస్, ఇంకా ఇలాంటి మూవీ టాపిక్స్, ఇంకా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ప్రభాస్.